వెల్కమ్ బ్యాక్ టు నువ్వు నేను. మరి సందీప్ గారిని నేను కన్ఫ్యూజ్ చేస్తున్నానా లేకపోతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారా? కాసేపట్లో ఇవి జస్ట్ చూద్దాం. చదవండి పక్కగా. సమస్య లేదా? సమస్య నేను చాలా సార్లు చాలా చక్కటి క్లూస్ ఇస్తుంటానండి, బట్ దాన్ని ఎవరు పట్టించుకోరు. అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి కొంచెం బ్లఫ్ చేస్తాను కానీ ఎప్పుడూ కాదండి. చూద్దాం ఇప్పుడు నేనేం చేశాను చూద్దాం. బ్లఫ్ చేస్తున్నా సరే చూద్దాం. లెట్స్ రివీల్ ఇట్ అండ్ ఫైండ్ అవుట్. కంగ్రాచులేషన్స్. సమంత అంటే మాత్రం ఫినిష్ అయ్యండి. నేను అసలు స్మైల్ యాక్చువల్లీ సమంత లాగే ఉంది, కానీ మళ్ళీ హెయిర్ చూస్తే కొంచెం డౌట్. కంగ్రాచులేషన్స్ అండి, 25 గెలిచారు. సారీ అండి మీరు SMS చేసినా కూడా ఈ రౌండ్ మాత్రం వారికి, బట్ నెక్స్ట్ రౌండ్స్ ఉన్నాయి. అక్కడ గెలవాలంటే SMS కి సిద్ధంగా ఉండండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. మరి వెళ్దామా నెక్స్ట్ రౌండ్ కి? వెళ్ళడానికంటే ముందు సారేగామాపాకి వెళ్ళారు కదా, ఫస్ట్ సౌత్ ఇండియన్ కంటెస్టెంట్ గా మీరే వెళ్ళింది రైట్? రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపించింది? అంటే అప్పుడు నేను పార్టిసిపేట్ చేసినప్పుడు రియాలిటీ షో కాన్సెప్ట్ ఇంకా రాలేదండి. అప్పుడు నార్మల్ పాడుతా తీగ ఇవన్నీ ఎలా జరుగుతాయో రౌండ్స్ వైజ్ గా అలాగే జరిగేది. సో ఆ విధంగా నేను 6 ఎపిసోడ్స్ గెలిచాను అక్కడ. దాని తర్వాత ఇండియన్ ఐడల్ 1 లో పార్టిసిపేట్ చేశాను. అది ఫస్ట్ రియాలిటీ షో. అసలు రియాలిటీ షో కాన్సెప్ట్ ఇండియన్ ఐడల్ లో వచ్చింది మనకి ఇండియా. దాంట్లో లాస్ట్ 30s లో ఉన్నాను నేను. లాస్ట్ 30s లో ఉన్నాను, అప్పుడు బయటకు వచ్చాను. బట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రియాలిటీ షో కొంచెం బెటరే అనుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ సారేగామాప పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ మన తెలుగు పాట కూడా పాడడానికి అవకాశం దొరికింది నాకు. అనమాచరి కీర్తన తందనాన పాడాను అనమాట. తందనాన పాడితే అక్కడ జనాలు దాని రిథమ్ బీట్ డిఫరెంట్ గా ఉంటుంది కదా. సో జనాలంతా అక్కడ చాలా మంది లేచి నించొని దే క్లాప్డ్ అండ్ దే అప్రిషియేటెడ్ అ లాట్. ఇట్ వాజ్ వండర్ఫుల్ మూమెంట్ అన్నమాట. బాగా వినిపిస్తున్నారు ఓకే, బట్ తక్కువగా కనిపిస్తున్నారండి. ఎందుకంటే యాంకర్ అయ్యారు, కొన్ని అలా కంటిన్యూ అవుతారా, కొన్ని ఎక్కువ షోస్ చేస్తారంటే లేదు. యాక్టర్ అయ్యారు, ఎక్కువ సినిమాలు చేస్తారంటే లేదు. వినిపించడం కనిపించడం ఎప్పుడు ఎక్కువ కనిపించడం అంటే మనం అనుకుంటే అయ్యే విషయం కాదు. సో అంటే కొన్నిసార్లు సందర్భాలు మనకు అవకాశాలు వచ్చిన ప్రకారంగా జరుగుతూ ఉంటుంది. అయితే నేనేంటంటే కొన్ని సందర్భాల్లో ఎక్కువ నేను జనాలతో ఎక్కువ మరీ కలిసి ఎక్కువ వెళ్ళి కలవడం అలా నాకు అలవాటు లేకపోయింది అనమాట. నిజం చెప్పాలంటే ఐ జనరలీ డు నాట్ go into the social networking as such much. నా అంతటి నేను నా పని అయిపోయింది వచ్చింది ఇంటికి వచ్చాను. That's it. Introvert in the sense not exactly introvert, but ఈ విషయంలో మాత్రం introvert. Anyway, సందీప్ గారు మీ చాయిస్ ఇస్ యువర్స్. మీకే వదిలేస్తున్నాను మీకు చాయిస్ ని. పాట పాడతారా లేకపోతే డైలాగ్ చెప్తారా? పాడతారా? అమెరికా 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 అందమైన అమ్మాయి లాంటి అమెరికా. అమెరికా 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 అందమైన అమ్మాయి లాంటి అమెరికా. అంతులేని ఆనందనిధుల అమెరికా. ఎంత చూసినా తనివి తీరని కవళిక. ఎంత చదివినా అర్థం కాని తిక్కమ్మక్క. ఆంధ్ర యువకుడికి అందిస్తోంది ఆహ్వాన పత్రిక. అమెరికా 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 అందమైన అమ్మాయి లాంటి అమెరికా. రెడీ అండి? సెకండ్ రౌండ్కి వెళ్దామా? పద్మావతి గారు మీరు తలుచుకుంటే సాధించలేదు కదా. ఒక్కసారి ఇలా చూసారు, దాని తర్వాత మళ్ళీ అటు చూడలేదండి. సో ఫెంటాస్టిక్. బట్ ఇప్పుడు నేను కూడా నా ప్రతాపం చూపిస్తాను, మిమ్మల్ని ఫుల్ కన్ఫ్యూజ్ చేసేస్తాను. బంపర్ ఛాన్స్ లకు వెళ్తున్నా అండి. సో మీరు సిద్ధంగా జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్స్ టైప్ చేసి 58585 కి SMS చేయండి. ఎవరైతే రైట్ ఆన్సర్ ని అందరికంటే ముందుగా పంపిస్తారో వారు విజేతలు అవుతారు. ఆల్ ద బెస్ట్. రెడీ? బంపర్ ఛాన్స్ ప్లీజ్. ఒకే ఫేస్ లో ఇద్దరు ఉంటారండి. ఆ ఇద్దరు ఎవరో గుర్తుపట్టి చెప్పాలి. మీకు తెలుసు. మాధవన్ నరేష్, అల్లర్ నరేష్. మాధవన్ అల్లర్ నరేష్. కళ్ళు మాధవన్ అంటే కళ్ళు మాధవన్, గడ్డం ముక్కు కింద ముక్కు అల్లర్ నరేష్. అంటే రెండు మిక్స్ చేశారు అనుకోండి. జుట్టు కూడా నరేష్ దే పెట్టారు. అవును, ఇక్కడి వరకు మార్చారు. బట్ మాధవన్ సో చూడగానే చెప్పేస్తున్నారండి మాధవన్ అండ్ అల్లర్ నరేష్ అని. బట్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అనిపిస్తుంది. కనుబొమ్మలు అల్లర్ నరేష్,
ఎదురు కూడా పడి జుట్టు అలానే ఇస్తే కళ్ళు మాత్రం ఎవరు మాధవన్ అనిపిస్తుంది మరి. మాధవన్ కళ్ళు అంటండి. మరి మీరు ఆలోచించండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి SMS కొట్టండి. బికాజ్ ఇక్కడ ఆల్రెడీ ఒక రౌండ్ గెలిచారు, మిగతాది మరి మీరు గెలవాలంటే SMS చేయండి. ఇప్పుడు పద్మజ గారికి పరీక్ష. మాధవన్ అండి, మాధవన్ తన ఎలా కన్ఫ్యూజ్ అవుతారండి మీరు ఆలోచించండి. లేదు ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. ఎక్కడైనా ఆయేషా టాకియాకి అండ్ సమంతకి పోలికలు ఉన్నాయండి అలా చెప్పారు. కానీ స్మైల్, మాధవన్ కూడా అలాగే చెప్తున్నారు. స్మైల్ డెఫినెట్ గా పోలికుందండి. అసలు నిజంగా ఈ మధ్య ఎవరికైనా చూపించినా సమాంతనే అంటారా? తనే ఫ్రెష్ గా ఉంది కదా మైండ్ లో. బాగా నచ్చినట్టుంది సమంత. హూజ్ యువర్ ఫేవరెట్ హీరోయిన్ అండి? సమంత. సమంత ఫ్రెష్ గా ఉందండి. లిస్ట్ ఉందిలేండి, కానీ ఒకటి చెప్పేసి సరిపట్టదు. లిస్ట్ విన్నప్పుడు మీకేమనిపించదా? లేదు పర్లేదా? జనరల్ గా కొత్త పెళ్ళైన వాళ్ళు నాకు ఈ హీరోయిన్ ఇష్టం అది ఇది అంటేనే జనరల్ కొద్దిగా ఫైట్ అవుతుంది. అది సంవత్సరం అయిపోయింది కదా. అయిపోయిందా? స్టార్టింగ్ లో కూడా ఫైట్ చేయలేదు. సో టేక్ యువర్ టైం అండి, ఆలోచించండి. బికాజ్ మాధవనే అనిపిస్తుంది. అల్లరి నరేష్ మాత్రం క్లియర్, నో డౌట్. అవునండి, అది డౌట్ లేదు. ఏదైనా క్లూ ఇవ్వచ్చు కదా. మీరు క్లూ ఇచ్చేంత వాళ్ళ వాడి చెప్పండి. మీరు ఎలా ఆన్సర్ చెప్పింది. ఐ థింక్ దట్స్ ఈజియర్. ఐ థింక్ మాధవన్ అండి. మాధవన్ నరేష్. యా, అదే అనిపిస్తుంది. ఇంకే వేరే ఆలోచన రావట్లేదు. ఓకే, సో ఫ్రీజ్ చేద్దామండి. సో మీరు గెస్ట్ చేసి SMS చేయండి. బికాజ్ ఇక్కడ ఈ ఆట వచ్చిన సెలబ్రిటీ కోసం మాత్రమే కాదు, మీకోసం కూడా, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ అట్ ద సేమ్ టైం మీకు ప్రైజ్ మనీ ఇవ్వడం కోసం. సో గెలవాలంటే జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి SMS చేయండి. మరి వీరెవరో చూద్దామండి. ఫ్రీజ్ చేసేసాం మాధవన్ అండ్ అల్లరి నరేష్. ముందుగా అల్లరి నరేష్ గారి ఫుల్ ఫేస్ చూద్దామండి. వారు ఉన్నారా లేకపోతే వారి అన్నయ్య ఉన్నారా చూద్దాం. బంపర్ ఛాన్స్ రివీల్ చేయండి. అల్లరి నరేష్ ఉన్నారండి. కొంచెం చబ్బీగా ఉన్నారండి ఇక్కడ. ఓకే సరే, మరి మాధవన్ గారు ఉన్నారా లేదు చూద్దాం అండి. దానికంటే ముందు మనం ఒక బ్రేక్ తీసుకోవాలి. నువ్వు నేను షూటింగ్ త్వరలో USA లో జరుగును. ఆసక్తి గల జంటలు తమ ఫోటోస్ తో పాటు ఈమెయిల్ ఐడిని janavule08@gmail.com కు మెయిల్ చేయగలరు.